హలో ఆల్, ఐ విష్ అందరూ బాగుండాలని. జనరల్ గా మన ఛానల్ నుంచి థ్రిల్లర్ కంటెంట్ ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు కూడా ఆ కంటెంటే ఇష్టం. అందుకే ఏ వీడియో చేసినా ఫస్ట్ థ్రిల్లర్ మూవీస్ కోసం చెప్పడానికి నేను మాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. సో అలాంటి మూవీస్ కోసం సర్చ్ చేస్తే మన ఛానల్ దానికి కేర్ ఆఫ్ అడ్రస్. కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ కాన్సెప్ట్ మీద ఈ రోజు వీడియో కూడా. ప్రెసెంట్ ఓటీటీలో కొన్ని థ్రిల్లర్ మూవీస్ అయితే ఉన్నాయి. మరీ సూపర్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ జస్ట్ టైం పాస్ అయిపోయే మూవీస్ అవి. సో ఆ కంటెంట్ ఏంటో చెక్ చేసేసి మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ ఎందుకు, జస్ట్ అలా రిలాక్స్ అవుతూ థ్రిల్లర్ మోడ్ లోకి ఎంటర్ అయిపోదాం. దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వినరా? ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. బ్రిటిషర్స్ మన ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా మార్పులే జరిగాయి. వాళ్ళు ఇంగ్లీష్ తో పాటు మాంత్రిక తాంత్రిక విద్యలు కూడా మన దేశంలో చాలా చోట్ల ఆ ప్రాక్టీసెస్ జరపడం అయితే జరిగింది. అయితే వాళ్ళు ఇండియాని వదిలి వెళ్లిన తర్వాత చాలా చోట్ల అవి ఆగిపోయా గానీ హస్తినాపురం అన్న విలేజ్ లో మాత్రం అదే ఒక పనిగా అక్కడ ఉన్న వాళ్ళు దాని మీదే బతుకుతూ వాళ్ళ నరనరాల్లోని ఆ మాంత్రిక తాంత్రిక విద్యలైతే బాగా చొచ్చుకుపోయాయి. ఆ విద్యల్ని ఆ ఊరి నుంచి దూరం చేయడం చాలా కష్టం. అలా ఒక ఫ్యామిలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటే బాధపడుతుంటుంది. అయితే వాటి నుంచి బయటపడడానికి ఆ ఫ్యామిలీ ఎలాంటి ప్రయత్నం చేసింది. ఆ ఫ్యామిలీతో పొత్తు పెట్టుకున్న చాలా మంది ఆ తంత్రాల ప్రాక్టీసెస్ లోనే ఆ స్కెచ్ లోనే ఇరుక్కోవడం, ఆ ఊర్లో జరుగుతున్న చాలా హత్యల వెనుక ఈ ఫ్యామిలీ ఉందని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతారు ఆ ఊరు వాళ్ళు. అయితే అసలు నిజంగా ఆ హత్యలకి ఈ ఫ్యామిలీకి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే దీని నుంచి బయటపడడానికి వాళ్ళు ఏం చేశారు? చివరికి ఆ మంత్రతంత్రాలు అక్కడ కంప్లీట్ గా క్లోజ్ అయ్యో లేదో తెలియాలంటే సాతాన్ మూవీని అయితే చూడాలి. మరి ఫుల్ గా హోప్స్ అయితే పెట్టుకోకుండా ఈ మూవీని చూస్తే జస్ట్ వన్ టైం వాచబుల్ లా ఉంటుంది. ఫస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా వెళ్లే కొద్దీ మంచి గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఫ్లాట్ గా ఉన్న కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. సో ఓవరాల్ గా హారర్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఈ కంటెంట్ బాగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. ఫైనల్ గా తెలుగులో దొరికే ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25 to 2.5 మధ్యలో అయితే ఉంటుంది. ఒక కింగ్డమ్ లో ఒక దెయ్యం ఉందని నమ్మకం. అక్కడున్న సింహాసనం నెక్స్ట్ వచ్చే యువరాజు ఎవరు అధిష్ఠించాలని అనుకున్నా, వాళ్ళ పేరు అనుకున్నా సరే ఆ దెయ్యం వాళ్ళనైతే చంపేస్తుంది అనే నమ్మకం. అలానే జరుగుతుంటాయి కూడా. అయితే ఇది చూస్తూ రాజు తట్టుకోలేక మాంత్రికుడైన ఒక యంగ్స్టర్ నైతే రంగంలోకి దించుతాడు. ఆ దెయ్యంతో పోరాడి అసలు అది ఎందుకు అలా చేస్తుంది, ఏమైనా శాపమా లేకపోతే అసలు ఏం జరిగింది, ఇక మీద ఎవరు చనిపోకుండా దాన్ని అరికట్టాలనే ప్రయత్నం రాజు గట్టిగానే చేస్తాడు. అయితే అలా ఆ రాజు అనుకున్నది నిజంగా జరిగిందా, నిజంగానే అక్కడ దెయ్యం ఉందా, ఒకవేళ ఉంటే ఆ మాంత్రికుడు ఎలా దాన్ని అరికట్టడానికి ట్రై చేశాడు. మాంత్రికుడు అంటే పెద్దోడు కాదు, వాడే హీరో. సో ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ సిరీస్. ఇది కంప్లీట్ గా హారర్ బేస్డ్ అయితే కాదు. కొరియన్ టైప్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్వాల్వ్ చేస్తూ అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు ప్లాన్ చేస్తూ మంచి స్క్రీన్ ప్లే అండ్ సస్పెన్స్ బిల్డ్ చేస్తూ అలా టైం పాస్ అయిపోయే ఒక గుడ్ సిరీస్. మరీ సూపర్ గా ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ మినీ సిరీస్ ని కనుక ట్రై చేస్తే సాటిస్ఫై అయితే అవుతారు. కానీ ఈ సిరీస్ లో ఆత్మలతో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ ఒక్క విషయమే నాకైతే నచ్చలేదు. బట్ ఓవరాల్ గా ఈ సిరీస్ అయితే ఓకే వాచ్. మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో చూస్తే మీకు నచ్చుతుంది. సో ఫైనల్ గా తెలుగు డబ్డ్ గా దొరికే ఈ సిరీస్ ని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. వీరభద్రపురం అన్న విలేజ్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఆ ఊర్లో ఎవరు తప్పులు చేయకూడదు. తప్పులు చేస్తే నెక్స్ట్ రోజు వాడి ముండం మీద వాడి తల అయితే ఉండదు. సో ఆ ఊర్లో తిరుగుతున్న వీరభద్రుడు వాళ్ళని శిక్షిస్తాడనమాట. అయితే ఇలా ఆ ఊర్లో ఉంటుంటే ఆ ఊరికి వెన్నెల అనే ఒక డాక్టర్ ఆ ఊరి పెద్దయిన యోగానందం గారి ఇంటికి అయితే వస్తుంది. అది తన ముందే ఇలాంటి వింత విషయాలు చూసి షాకింగ్ లో ఉన్న తను వన్ ఫైన్ డే ఒక హత్య చూసి చాలా షాక్ అయితే అవుతుంది. అయితే దీన్ని వీరభద్రుడే చేశాడని అక్కడ ఎవరు ముందుకు కూడా రారు. అయితే దేవుడేంటి, హత్య ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఆ ఊర్లో అని డిపార్ట్మెంట్ తో పాటు తను కూడా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, అసలు నిజంగానే దేవుడు ఉన్నాడా లేకపోతే ఇంకెవరైనా ఈ పని చేస్తున్నారా అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీరభద్రుని రహస్యం వెబ్ సిరీస్ అయితే చూడాలి. బాగా చిన్నప్పుడు మర్మదేశం అన్న ఒక సీరియల్ అయితే జెమినీ టీవీలో అయితే వచ్చేది. అలాంటి నోస్టాల్జియా ఫీల్ ఇవ్వడానికి ట్రై చేశారు ఈ సిరీస్ ద్వారా. బట్ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. అంటే అలాగని వెబ్ సిరీస్ అయితే బాగోలేదని చెప్పట్లేదు, అంత ఫీల్ ఇవ్వలేదని చెప్తున్నా. ఈ వెబ్ సిరీస్ కూడా డైరెక్టర్ బాగానే ప్లాన్ చేశారు అండ్ ఎటువంటి బోర్ కొట్టే సన్నివేశాలు అంతగా లేదు. ఒక ఇన్వెస్టిగేషన్ ఓరియంటెడ్ గా నడుస్తుంది ఈ సిరీస్ మొత్తం. జస్ట్ యావరేజ్ గా ఒక 20 to 25 మినిట్స్ అయితే ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. సో క్యారెక్టర్స్ అన్ని బిల్డప్ కూడా బాగానే ఉంటుంది. సో ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఫైనల్ గా ఈ సిరీస్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళే కాదు అందరూ చూడొచ్చు. అండ్ ఈ సిరీస్ ని చూడాలనుకుంటే ప్రెసెంట్ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 to 3 మధ్యలో అయితే ఉంటుంది.
అర్జున్ అనే ఒక యంగ్స్టర్ ఐపీఎస్ కి అయితే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయిన తన ఫాదర్ డ్రీమ్ కూడా అదే. అయితే ఎలాగైనా క్రాక్ చేస్తాడు అనే టైంలో మనోడికి కొన్ని ఆపదలు అయితే ఎదురవుతాయి. అయితే ఇలా ఉండగా ఆ సిటీలో బౌంటీ హత్యలు చేసి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఫామ్ అవుతుంది. అంటే ఆ గ్రూప్ లో ఎవరి ఫోటో వస్తే వాళ్ళని వేసేయాలన్నమాట. దానికి ఒక బౌంటీ కూడా ప్రకటిస్తారు. అయితే ఈ కేసులో బిజీగా ఉన్న అర్జున్ ఫాదర్ ఆ గ్యాంగ్ ని పట్టుకునే పనిలో అయితే ఉంటాడు. అయితే ఇదే టైంలో అర్జున్ కూడా ఒక సివియర్ ట్రామాలో అయితే చిక్కుకుంటాడు. అసలు అది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంది, ఇన్స్పెక్టర్ శక్తి ఎలాగైనా గ్యాంగ్ ని పట్టుకున్నాడా, అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆల్ఫా మూవీని అయితే చూడాలి. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన హిందీ మేడ్ ఆల్ఫా మూవీ అయితే కాదు, ఇది కన్నడ మూవీ. ఈ మూవీ చూసాక నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఎటువంటి బోర్ కొట్టే సీన్స్ లేకుండా ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా లేవు. మీరు ఫుల్ గా సాటిస్ఫై అయితే అవుతారు. ఫ్యామిలీతో కూడా ఇప్పుడు వరకు కనుక మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ కొన్ని ట్విస్ట్లు ప్లాన్ చేస్తూ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఇంకోవైపు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా ఇవన్నీ కలగలిపి తీసిన ఈ ఆల్ఫా మూవీ అయితే మరీ సూపర్ అని ఫీల్ అవ్వకపోయినా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. సో ఇప్పుడు రిలీజ్ అవుతున్న దారుణమైన సినిమాల కన్నా ఈ మూవీ ఫార్ బెటర్. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. శ్రీరంగపురంలో రఘునాథస్వామి టెంపుల్ అంటే బాగా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ఆ టెంపుల్ ని దర్శించుకోవడానికి వస్తారు. అయితే ఆ టెంపుల్ లో రంగనాథస్వామి దగ్గర ఉండే బ్రహ్మకమలానికి చాలా విశిష్టత అయితే ఉంటుంది. అయితే ఆ బ్రహ్మకమలాన్ని కాజేయడానికి చాలా దుష్టశక్తులు అయితే ప్రయత్నిస్తాయి. ఆ బ్రహ్మకమలాన్ని పొంది ఆ దుష్టశక్తి ప్రపంచాన్ని ఏలేద్దామని ఒక పెద్ద ప్లాన్ అయితే వేసుకుంటారు. అయితే ఈ మూవీ మెయిన్ థీమ్ దుష్టశక్తికి పరాశక్తికి మధ్య పోటీ. అయితే ఈ పోటీలో వీటి మధ్య ఇరుక్కున్న వాళ్ళు ఎలాంటి ప్రమాదాలకి గురయ్యారు, ఆ గుడిని కాపాడుతున్న పూజారి అండ్ ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బందులో పడ్డారు, వీళ్ళందరి మధ్యలోకి రుద్ర ఎలా ఇరుక్కున్నాడో తెలియాలంటే నాగబంధం మూవీని చూడాల్సిందే. ద సీక్రెట్ ట్రెజర్. ఈ మూవీ చూసినప్పుడు నాకు మరీ అంత బోర్గా అయితే ఫీల్ అవ్వలేదు, బాగానే అనిపించింది. కానీ రివ్యూవర్స్ ఇచ్చిన రివ్యూలో అయితే ఈ మూవీని ఏకపారేశారు. తప్పు గైస్, మరీ ఈ మూవీ అంత బ్యాడ్ గా అయితే ఏం లేదు, బాగానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఓటీటీలో చూస్తే మీకు నచ్చుతుంది కూడా, మీకు బాగా అనిపిస్తుంది కూడా, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాకపోతే కొద్దిగా రన్ టైం ఎక్కువ అవడం వల్ల అక్కడక్కడ చాలా మంది బోర్ అయితే ఫీల్ అయ్యారు. అండ్ మెయిన్ గా ఆ ఫైట్స్ గానీ అండ్ ఒక సాంగ్ గానీ కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తుంది. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మిమ్మల్ని అంత డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఫైనల్ గా ఈ మూవీ ఈ వీకెండ్ కి స్టార్ ఐటమ్ అన్నమాట, తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడు ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. శర్వనంది ఒక సాధారణమైన ఫ్యామిలీ. తన ఫ్యామిలీతో హ్యాపీగా ఒక చిన్న హోటల్ అయితే నడుపుకుంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో శరవణన్ కొడుకు మిస్ అవడం అయితే జరుగుతుంది. అయితే తనని ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు తను ఎక్కడికి వెళ్ళాడు, తననే కిడ్నాప్ చేయడానికి గల కారణం ఏంటి, అండ్ పాస్ట్ లో శరవణన్ చేసిన కొన్ని తప్పులు ప్రెజెంట్ వెంటాడుతున్నాయా, తన ఫ్యూచర్ మీద ఎటువంటి ప్రాబ్లం చూపిస్తుంది, ఇలాంటి విషయాలు తెలియాలంటే కాన్ సిటీ అన్న మూవీని అయితే చూడాలి. అర్జున్ దాస్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఒక కామెడీ థ్రిల్లర్. వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఆ కుటుంబం తీసుకున్న డేరింగ్ స్టెప్ ఏంటి, దాని వల్ల వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ వచ్చాయో తెలియాలంటే ఈ మూవీని చూడాలి. ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఈ మూవీ మిమ్మల్ని అయితే ఆకట్టుకుంటుంది. జనరల్ గా డార్క్ కామెడీ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది, మిగిలిన వాళ్ళకి జస్ట్ ఓకే వాచ్. థియేటర్ లో ఈ మూవీ తెలుగులో అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ డైరెక్ట్ గా ఓటీటీలో అది కూడా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవడం వల్ల హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా ఏమీ లేవు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 to 3.25/5. మీకు ఒకవేళ స్లోగా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ కి వెళ్లేసరికి బుర్రపాటు ట్విస్టులున్న ఒక మంచి సీన్ థ్రిల్లర్ కావాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పబోతున్న మూవీని అయితే చూడండి. అదే కేస్ ఆఫ్ కొండనా. ఎవరు ఏం చెప్పినా ఈ మూవీని అయితే ట్రై చేయండి. అది కూడా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. విల్సన్ ఒక కోపిస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్. తను ఒక హత్యలో అయితే ఇరుక్కుంటాడు. అయితే ఆ హత్య నుంచి తప్పించుకోవడానికి విల్సన్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు. అయితే ఇదే టైం కి ప్యారలల్ గా లక్ష్మి అనే ఒక ఏసీపీ ఆ సిటీలో జరుగుతున్న వరుస హత్యల మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేపడుతుంది. అయితే ఈ హత్యలన్నిటికీ అండ్ ఆ విల్సన్ ఇరుక్కున్న హత్యకి ఏమైనా సంబంధం ఉందా, ఉంటే ఈ డాట్స్ అన్ని ఎలా కనెక్ట్ అయ్యాయి, అసలు విల్సన్ నిజంగానే హత్య చేశాడా లేకపోతే దాని నుంచి తప్పించుకోగలిగాడా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇనిషియల్ ఎపిసోడ్స్ అయితే నిజంగానే స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఓపిక పడితే ఈ మూవీ మంచి థ్రిల్లర్. అండ్ ఈ వీకెండ్ కి సీన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఇదే మంచి చాయిస్. ఆల్రెడీ 2024 లోనే కన్నడలో రిలీజ్ అయ్యి డబ్ అయితే అవ్వలేదు అప్పుడు తెలుగులో, బట్ ప్రెసెంట్ ఓటీటీలో తెలుగులో డబ్ అవ్వడం వల్ల తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. లీడ్ పేర్స్ పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీ మంచి ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ఈటీవీ విన్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 to 3.25/5.
అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన మూవీస్ గనుక మీరు చూసి ఉన్నా లేకపోతే చూడబోతున్నా ఆ మూవీ కోసం అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని వచ్చి అలా చూసి వెళ్ళిపోకుండా వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంకొక మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకి వస్తా. టేక్ కేర్ అండ్ జై హింద్.